హలో పీపుల్, వెల్కమ్ టు తెలుగు ఓమ్లీ వర్డ్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగానే ఉన్నారనుకుంటాను. మరి ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ ఫింగర్స్. ఇవి ఎంతో క్రిస్పీగాను ఎంతో టేస్టీగాను ఉంటాయండి. మరి నేను చెప్పిన విధంగా మీరు కూడా ట్రై చేసినట్టయితే ఇవి ఎంతో పర్ఫెక్ట్గా వస్తాయి. సో అందుకే ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంత ఈజీనా అంటారు. ఫస్ట్ ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. మరి ముందుగా మనం ఒక బౌల్లో 4 eggs తీసుకుందాం. ఇప్పుడు దీంట్లో తగినంత ఉప్పు, మరి తగినంత మిరియాల పొడి వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. మరి బాగా బీట్ చేసిన తర్వాత ఒక విజిల్ తీసుకొని దాంట్లో ఆయిల్ పోసి అప్లై చేసుకోవాలి. మరి అప్లై చేసిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ని తీసుకొని దీంట్లో వేసుకుందాం. మరి ఎగ్ దీంట్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో తగినంత వాటర్ అలాగే స్టాండ్ పెట్టి ఈ వెజిల్ దాంట్లో ప్లేస్ చేసి ఒక 15 to 20 minutes స్టీమ్ అనేది చేసుకోవాలి. మరి గుర్తుపెట్టుకోండి, ఇది కేవలం మీడియం ఫ్లేమ్లో మన ఎగ్ అనేది స్టీమ్ చేసుకోవాలి. మరి 20 minutes తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు మన ఎగ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయిందో. బయటికి తీసి వీడియోలో చూపిస్తున్న విధానంగా సైడ్స్కి ఒకసారి ఇలా అనుకొని మరి ఇలాగ ఒకసారి కట్ చేసుకొని ఆ పీసెస్ అనేది బయటికి తీసుకోవాలి. మరి ఇప్పుడు మన ఫింగర్ సైజులో ఇవి కట్ చేసి పెట్టుకుందాం. అన్నీ కట్ చేసిన తరువాత మరి ఇప్పుడు ఒక ఫింగర్ తీసుకొని ఎగ్ బీట్లో డిప్ చేసి మరి మైదా అండ్ బ్రెడ్ క్రమ్స్ని బాగా పట్టించాలి. ఇది ఒక 2 times రిపీట్ చేయాలండి ఒక్కొక్క దానికి. అప్పుడే ఎగ్ ఫింగర్ అనేది మనకి ఎంతో క్రిస్పీగాను అండ్ ఎంతో పర్ఫెక్ట్గాను వస్తుంది. మీరు సేమ్ వీడియోలో చూపిస్తున్న విధానంగా ఫాలో అయిపోండి. మరి అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని హీట్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు మన ఎగ్ ఫింగర్స్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. మనం ఎగ్ ఫింగర్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయాలండి. హై ఫ్లేమ్లో చేసినట్టయితే మనకి క్రిస్పీగాను రావు, అలాగే త్వరగా మాడిపోతాయి. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మరి వీడియోలో చూశారు కదా, మనకి కలర్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది, అలాగే
మన ఎగ్ ఫింగర్స్ అనేది ఎంతో బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు దీన్ని ప్లేట్లో తీసి సర్వ్ చేసుకుందాం. వావ్, చూశారు కదా మన ఎగ్ ఫింగర్స్ అనేది ఎంత బాగా వచ్చాయో, క్రిస్పీగా అండ్ అలాగే ఎంతో టేస్టీగా ఉంటాయి. ఇవి మనం కెచప్తోని సర్వ్ చేసుకుంటే ఇంకా బాగా ఉంటాయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్, షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని రెసిపీస్తో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మరి అంతవరకు బాయ్ బాయ్.